discussing the topic about standard deviation. మనకి సపరేట్ అంటే స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ అనేది గ్రూప్ డేటా. అంటే క్లాస్ ఇంటర్వల్స్ ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. క్లాస్ ఇంటర్వల్స్ టేబుల్ తీసుకొని క్లాస్ ఇంటర్వల్స్ ఫ్రీక్వెన్సీ వేసుకోవాలి. మనం క్లాస్ బౌండరీ సెట్ చేసుకున్నామంటే ఇక్కడ మనకి వాల్యూస్ ఈక్వల్గా లేవు కాబట్టి మీకు ఏమో 0.5 తెచ్చుకోవాలి, ఏం 0.5 తెచ్చుకోవాలి. మీరు క్లాస్ ఇంటర్వల్ తెచ్చుకోవాలి. 1కి 0.5 తెచ్చుకుంటే 0.5, 10కి 0 తెచ్చుకుంటే 0.5, 10.5. దీనికి సేమ్ అలాగే చేసుకోవాలి. 20.5, దీనికి 0.5 చేసుకుంటే 20.5, దీనికి 0.8 చేసుకుంటే 40.5, దీనికి 0.8 చేసుకుంటే 50.5, దీనికి 0.8 చేసుకుంటే 60.5. ఎక్సెల్ 11/2 వరకు 5.5, 20 ప్లస్ 11/2 50.5, 30 ప్లస్ 21/2 25.5. ఇలా చేసుకోవాలి. 50 ప్లస్ 51/2 50.5. XI FI అంటే ఏం చేసుకోవాలంటే 3 into 5.5. XI ఇది FI అంటే మనకి ఫ్రీక్వెన్సీ 3 into 5.5 3.5. 6 into 3.5 24.5. 26 into 24 25.5 31 into 25.5 1100.5. 16 into 45.5 728. 8 into 55.5 equal to 440. మనకు మెయిన్ కావాలి ఎక్స్పర్ వాల్యూ కావాలి. ఎక్స్పర్ వాల్యూ కావాలంటే ఏం కావాలి? ఫ్రీక్వెన్సీ అని యాడ్ చేసుకోవాలి. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ యాడ్ చేసుకోవాలి. మన ఫార్ములా ఎక్స్పర్కి సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ మనకి ఎంత వస్తుంది? సిగ్మా ఎఫ్ఐ అంటే 3200. 3200 అంటే ఎంత? 100 వచ్చింది. రెండు యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది? 32 వస్తుంది. ఫ్రీక్వెన్సీ అంటే ఎక్స్ఐ మైనస్ ఎక్స్పర్ చేసుకోవాలి. ఎక్స్ఐ అంటే ఎంత మనకి 3.5 60. దాని తర్వాత 25.5 మైనస్ 32 6.5. 35.5 మైనస్ 32 3.5 అంటే ఎక్స్ఐ మైనస్ ఎక్స్పర్ వాల్యూ వస్తుంది. దాని తర్వాత ఎక్స్ఐ మైనస్ ఎక్స్పర్ హోల్ స్క్వేర్. ఎక్స్ఐ మైనస్ ఎక్స్పర్ హోల్ స్క్వేర్ అంటే 26.5 into 26.5 60.5 into 2.5 272.25. 6.5 into 6.5 42.25. 3.5 into 3.5 1.27. 13.5 into 13.5 22.27. 23.5 into 23.5 52.7. వెయిట్ చేసుకోవాలంటే అప్పుడు ఎక్స్పీరియన్స్ ఎక్స్పర్ట్ వస్తారు. XI minus X whole square. దీనికి మల్టిప్లికేషన్ చేస్తాం. 3 into 2.25 చేస్తే ఈ వాల్యూ వస్తుంది. ఇలా 16 into 272.25 చేస్తే ఈ వాల్యూ వస్తుంది. దీని ఎలా మనం లాస్ట్ లో యాడ్ చేసుకోవాలంటారు. సిగ్మా FI ఆర్ XI minus X హోల్ స్క్వేర్. చెప్పు. దీని తర్వాత మనం క్లాస్ స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తాం.